మీకు వందనాలు తండ్రి. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చదువుతాము. మార్కు సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నామండి, విత్తేవారు విత్తనాలు విత్తుచున్నారు అనమాట. విత్తుతేనంటే అవి కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయంట. పక్షులు వచ్చి వాటిని తినేసినాయి అనమాట. కొన్ని ఏమో చాలా మన్ను లేని, అంటే మట్టి. మీ అందరికి బాగా తెలుసు కదండి, పొలం పనులు చేస్తారు. మట్టి లేకపోతే అది వేరు తనుకుని పైకి రాదు కదండి, వెంటనే వస్తారు. కానీ అది ఎంత స్పీడ్గా వస్తారో అంత త్వరగా పడిపోతుంది అనమాట, మాడిపోయినాయి అంట. ఇంకా కొన్ని మొండ పొదల్లో పడేను. ముండ పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను కనుక అవి ఫలింపలేదంట. కొన్ని మంచి నేలను పడేను. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించాయి. హల్లెలూయా. మనమందరం కూడా వాక్యం విని మంచి నేలను పడిన విత్తనాలాగా 3 60 100 ఫలించుదాం కాక ఇస్తున్నామంలో. హల్లెలూయా. అయితే ఇది ఉపమాన రీతిగా దేవుడు చెప్పడండి. యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్పినప్పుడు శిష్యులకి అర్థం కాలేదనమాట. అర్థం కాకపోతే అడుగుతున్నారు, ఏంటి ప్రభు దానికి అర్థం చెప్పన్నప్పుడు 14వ వచనంలో చూద్దాం. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును కాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోతాడంట. సాతాను మనలో వాక్యం విత్తబడుతుందంట, కానీ వాడు వచ్చి దొంగ ఎప్పుడు రెడీగా ఉంటాడు అనమాట. ఎవరి మీద టార్గెట్ చేద్దామా, ఎవరు దొరుకుతారో మనకు సులువు. కానీ మన ప్రేరు పాల వాళ్ళు అంత సులువుగా మనం దొరకం కదండి. హల్లెలూయా. అయితే విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును కాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోచున్నాడు. 16వ వచనం. అటువలే రాతి నేలన విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరిస్తారంటే, అవును దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాడు, అది నేనే, మారిపోవాలి, ఇంకా పాపం అంతా వదిలేస్తాను, ఖచ్చితంగా ఇంకా దేవుడిలోనే నేను స్థిరంగా ఉంటానని అనుకుంటారంటే. కానీ కొన్ని రోజులు ఆ వాక్యం సంతోషంగా వారు తీసుకుంటారండి. అయితే వారిలో వేరు లేనందున, వారిలో ఏం లేదండి, వేరు లేకపోతే అది కొంతకాలమే పనిచేస్తుందంట. తర్వాత కొంతకాలం వారు నిలుతురు, కానీ వాక్యం నిమిత్తము శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, హింస వచ్చినా అప్పుడు వారు అనుకుంటారంట మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారన్నమాట. ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, దేవుడిలోకి వారు ఈ వాక్యం నా గురించి మాట్లాడాడు దేవుడు, నేను మారిపోతారంట. ఈలోపు ఏదైనా సడన్గా ఒక అప్పు రావడమో, లేకపోతే అనారోగ్యం రావడమో ఏదైనా వచ్చింది అనుకోండి, వెంటనే వారు మరలా వెనక్కి వెళ్ళిపోతారంట. అలాంటి వారు రాతి నేలతో పోల్చబడ్డారు. ఇతరులు మొండ్ర పొదల్లో విత్తబడిన వారు. వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములు, ధనమోసము, మరి ఇతరమైన అపేక్షలు లోపల నుంచి వచ్చే వాక్యమును అణిచివేయటం వల్ల అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి, మనం ఎలా ఉండాలంటండి, వాక్యం విని దాన్ని అంగీకరించాలి. వాక్యం విని వదిలేసేవారుగా కాదు, వాక్యం విని ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మళ్ళీ దేవుని వదిలేసేవారుగా ఉండకూడదు. లేదంటే వాక్యం విని కొన్ని రోజులు, 1 నెల రోజులు, 2 నెలలు క్యారీ చేశాక ఏదైనా బాధ శ్రమ వచ్చినప్పుడు ఐహిక విచారం చేత మనం దేవుని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుడు అన్ని విడిచిపెట్టి మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కాబట్టి అలాంటి దేవుడు మనం చిన్న చిన్న శ్రమల కోసం విడిచిపెట్టకూడదు. ఒకటి చెప్పండి, శ్రమ గొప్పదా దేవుడు గొప్పవాడా?
దేవుడు గొప్పవాడు కాబట్టి మనం ఆయనే పట్టుకుని ఉండాలి. ఆయన పట్టుకున్నప్పుడు ఆ శ్రమను ఆయన తీసివేస్తారనమాట. అయితే ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు ఎందుకు ప్రభావ వీళ్ళు అలా ఉన్నారు, రాతి నెలలు పడిన వారు, మొండ పొదల్లో పడిన వారు, అయితే మంచి నెలలు పడిన వారు, మంచి నేల, అయితే అది మా జీవితంలో ఉండాలంటే మేము ఎలా ఉండాలి ప్రభావ అన్నప్పుడు కొన్ని విషయాలు తెలియజేశారు. 2 కొరింథీలు 4వ అధ్యాయం 4వ వచనం చదువుదామండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసాను. హల్లెలూయా. ఏంటండి? ఈ యుగ సంబంధమైన దేవత వారికి మనోనేత్రాలకి గుడ్డితనము కలిగజేసిందంట. ఈ రాకడ సమయంలో అంటే ఈ అంత్యకాలంలో మనం చూస్తున్నట్టయితే ఎక్కువగా 3 విషయాల్లో సైతాన్ ఏం చేస్తున్నాడంటే జనాల్ని పట్టి పీడిస్తున్నాడు. 3 విషయాల్లో వాడు పట్టి పీడిస్తున్నాడండి. మొదటిది ఏంటంటే పాపం అన్నమాట కదండి. పాపం అంటే ఏంటంటే ముందు మనం ఒక విషయంలో బలహీనత. పాపం అనేది ఏదో ఒక విషయం కాదు, అది ఒక బలహీనత. మనం అనుకుంటాం పాపం అంటే ఫలానదే పాపం అనుకుంటాం, కానీ కాదండి. దేవుడి కన్నా ఏదన్నా, దేవుడికి ఇవ్వాల్సిన సమయం కావచ్చు, దేవుడి కన్నా ఏది ఎక్కువైపోయినా, కొంతమంది చూడండి ఎవరినైనా బాగా ఇష్టపడతారు, వాడు భార్యను కావచ్చు, అంటే దేవుడి కన్నా ఏదైనా ఎక్కువ అయిపోతుందంటే అది మనకి పాపం అనమాట. ఇప్పుడు మనం దేవుడు పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. కానీ ఆ పరిశుద్ధతని తక్కువ చేస్తూ మనలో వేరేది అంటే కోపం కావచ్చు, ఏదైనా దుర్భాషలు ఆడడం కావచ్చు, అటువంటిది ఏది ఉన్నా కూడా అది పాపం. అంటే ఇప్పుడు మనం మనుషులుగా పాపం చేస్తున్నట్టు కాదు. పాపి అంటే మందు తాగితేనే పాపో, లేకపోతే స్మోక్ చేస్తేనే పాపో, లేకపోతే వేరే విధంగా తిరిగితే ఇదే పాపం కాదండి. మనలో అంతరంగ పాపం కూడా ఉంటుందన్నమాట. అలాంటి పాపంతో ఏం చేస్తున్నాడంటే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే కట్టిపడేస్తున్నాడు, పాపంతో కట్టిపడేస్తున్నాడు. దానికి మనం ఏం చేయాలండి? హెబ్రేయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 వరకు చదువుదాం. పేజ్ నెంబర్ 209 చదువుతానండి. 13వ అధ్యాయం 3వ వచనం. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టంలో అనుభవించున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. హల్లెలూయా. అటువంటి పాపంలో ఉన్న వారిని చూసి మనం చేదరించుకోకూడదు. కానీ ఏ పాపమైనా కావచ్చు, అది అంతరంగం పాపం కావచ్చు, బయట బహిర్గతంగా వారు పాపంలో ఉన్నారంటే మనం ఏం చేయాలంటే అండి జ్ఞాపకం చేసుకోవాలి. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు కష్టంలో ఉన్నారు అనుకోవాలి. అంటే వాడు ఎలా పోతే నాకు ఎందుకు, వాడు ఏమైపోతే నాకు ఎందుకు, నా వరకు నేను బాగున్నానా, అలా కాదు. మనం అంటే వారిని చూసి జ్ఞాపకం చేసుకోవాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. ఆత్మ నశించుకోకూడదని మనం ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. మొదటిగా ఈ లోక సంబంధమైన దేవత మొదటిగా ఎలా కట్టుబడుతున్నాడండి? పాపంతో కట్టుబడుతున్నాడు అనమాట. ఏదో ఒక అప్పు చేయించేస్తాం మన చేత, అది వడ్డీల మీద వడ్డీ, స్ట్రెస్ మనకి పెరిగిపోద్ది. అమ్మో అప్పు ఎలా తినాలి, లేదంటే ఏదో ఒక ఆలోచన పెడతాడు. ఆలోచనలో మనల్ని కట్టి పెట్టేయాలని, దేవుడికి మనల్ని ఏ విధంగా దూరం చేయాలి. పలానా ఇప్పుడు నేనున్నాను, నా పేరు మాధురి అండి, పలానా మాధురిని ఏ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళకుండా కట్టి పెట్టాలి అని వాడి పనే అదంట. వాడికి మనం దొరకకూడదండి. హల్లెలూయా. రెండవది ఏంటంటే అండి వేషధారణ అనమాట. రెండోది ఈ రోజుల్లో జనాలలో ఉంటున్నారు. ఒకటి అయితే బయటికి కనిపించే పాపం లేదా లోపల ఉండే పాపం. రెండవది ఏంటంటే వేషధారణ అండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో వ్రాయబడి ఉంటుంది కదండి.
23:27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నాయంట. ఈ లోకమంతా ఎలా ఉందండి? బయటికి మంచిగా కనబడతారు కానీ మనం ఎప్పుడు పడతామా అని చూస్తూ ఉంటారు. కొంతమంది అలా ఉంటారు కదండి. అలాగా మనం ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే దేవుడు చాలా ట్రాన్స్పరెంట్గా ప్రేమిస్తూ నిష్కలంకమైన గొర్రెపిల్ల కాబట్టి ఆయన మనం ఎలా ఉండాలంటే మనం కూడా అలా ఉండాలి. అంతేగాని ఎటువంటి కల్మషము, ఎటువంటి వేషధారణ మనలో ఉండకూడదండి. మనం పైకి ఒకలాగా లోపల ఒకలాగా అస్సలు ఉండకూడదు అనమాట. ఎందుకంటే మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. మనలో ఎటువంటి వేషధారణ ఉండకూడదండి. మొదటిగా మనలో ఎటువంటి పాపం ఉండకూడదు. రెండవదిగా మనలో ఎటువంటి వేషధారణ ఉండకూడదు. మనం కూడా మంచి నేలలో విత్తబడి మనం కూడా 30గా 60గా 100 అంతలుగా ఫలించాలంటే మనం ఇవన్నీ కలిగి ఉండాలండి. పాపం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. ఇంకొకటి వచ్చేసండి డిప్రెషన్ అండి, కృంగుబాటు అనమాట. ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదండి. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చిన్న చిన్న విషయాలకే మనోవేదన పడుతూ ఉంటారు. కృంగుబాటు కదండి. ఏదైనా వారు అనుకున్నది జరగలేదంటే ఈ రోజుల్లో చాలా యంగ్ పీపుల్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళు అనుకున్న రిలేషన్షిప్లో వాళ్ళు ఊహించిన విధంగా వాళ్ళు లేరనుకోండి. వాళ్ళు పలానా టైంకి మేము ఇలా ఉండాలి, అలా ఉండాలని అందరూ కలలు కంటాం కదండి. మనందరం కలలు కంటాం కదా. నేను కూడా ఒకప్పుడు అలాగే కలలు కన్నాను అనమాట. నా జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. కానీ నా యవ్వన జీవితంలో పాపం వల్ల నేను